శుక్రవారం నైట్ ఆలోచిస్తున్నా శనివారం ఎక్కడికి వెళ్దాం అనేసి ఫైనల్గా సిద్ధేశ్వర సిద్ధబాలాజీ టెంపుల్కి వచ్చాను. ఇది మన ఎలక్ట్రానిక్ సిటీ నుంచి 69 కిలోమీటర్స్ వస్తుంది. నేను హార్డ్లీ 2 గంటల 35 నిమిషాలు పట్టింది. మేబీ మీకు 2 గంటలు పట్టవచ్చు. నేను మధ్యలో టిఫిన్ చేసేసి టీ తాగేసి అమ్మని గుడికి వచ్చాను. గుడి ముందు పార్కింగ్ చాలా బాగుంటుంది. 2 వీలర్ పార్కింగ్ కానీ 4 వీలర్ కానీ ప్రాబ్లం ఎటువంటిది లేదు. ఎటువంటి ఛార్జెస్ ఏం లేవు. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడిలో అంత ప్రశాంతంగా ఉంటుంది. అందరూ వచ్చి 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత వచ్చి తీర్థం తీసుకొని అందరూ జ్ఞానం చేస్తూ ఉన్నారు. చాలామంది జ్ఞానం చూస్తూ ఉండిపోయాను నేను అలా కదా. గుడి వెనకాల కూడా చిన్న గుడి లాంటిది, అది కొండ కింద ఉంటుంది. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత చల్లగా ఉందో ఒకసారి మీరు వెళ్ళి ప్రత్యక్షంగా, నేను చెప్పడం కన్నా మీరు ఖచ్చితంగా వెళ్తేనే ఆ ఫీల్ అవుతారు. ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేం కదా. ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు చూడండి, అందరూ తీసుకుంటున్నారు. నాకు ఆ పంతులు చెప్పాడు, తీసుకోండి సార్ తీసుకోండి అనేసి. నేను ప్రదక్షిణం కంప్లీట్ చేసుకుని వచ్చాక తీసుకుంటానని చెప్పేశాను. అందరూ అక్కడ కనిపిస్తున్నారు కదా ఎదురుగా చాలామంది గుమిగూడి ఉన్నారు కదా. ఎందుకని ఆలోచించాను, అక్కడ గోమాత ఉంది. గోమాత దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అందుకనేసి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడండి అందరూ ఎంత బాగా గోమాతని పూజిస్తున్నారు, గోమాతని ఆశీర్వాదం తీసుకున్నారు. అది ఏం చేయదు. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను, చూస్తున్నారు కదా. దిస్ పార్ట్ ఈజ్ హైలైట్. ఇది శివలింగ ఆకారంలో ఉంటుంది. ఎన్ని శివలింగాలు ఉంటాయో చూడండి. ఇది చాలా అందరూ ఫోటోలు దిగుతున్నారు. కానీ నేను వెయిట్ చేస్తున్నా, జస్ట్ వీడియో రికార్డ్ చేశాను. నేనైతే ఫోటో తీసుకుందాం అనుకున్నా కానీ నేను మర్చిపోయాను. ఎందుకో తెలుసా, అక్కడ ఆ వ్యూ ఎంత బాగుందంటే చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. వర్ణించలేకపోతున్నాను అసలుకి. ఎలా వర్ణించాలో కూడా తెలియట్లే. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం, ఈ షేప్ శివలింగాలు చూశాను కానీ దీన్ని చూడడం, ఈ విధంగా నంది నోట్లో నుంచి వాటర్ రావడం కానీ, శివునికి అలంకారమైన పాము నోట్లో నుంచి వాటర్ రావడం కానీ నాకు కొంచెం ఎందుకు అలా అనిపించేసింది. చాలా ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా ఉండిపోయాను ఇక్కడ. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మన తెలుగువారే ఎక్కువ మంది వచ్చారు ఇక్కడికి. ఎక్కడ శివాలయాలు ఉంటారో అక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు ప్రతి ఒక్కరు. మరొక ఆనందకరమైన విషయం జరిగింది ఇక్కడ. ఈరోజు చిల్డ్రన్స్ వచ్చారు, పిల్లలు, స్కూల్ పిల్లలు. ఎంతమంది అంటే ఒక 100 to 200 పీపుల్ వచ్చారు 2 వ్యాన్స్లో. వాళ్ళ ఆనందం చూసి నాకు చాలా హ్యాపీ వేసింది, చాలా ముచ్చటేసింది. ఎందుకో తెలుసా, నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేను అలానే టూర్స్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. అలాగే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నారు. ఈవెన్ బాక్స్ ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కానీ వాళ్ళు బాక్సులు తెచ్చుకొని చాలా కేరింతలు చేస్తూ వాళ్ళని చూస్తూ అలా ఉండిపోయాను. 5 minutes అలానే ఉండిపోయాను. ఎంత హ్యాపీ కలిగిందో. శివుని అనుగ్రహం వల్లే నేను ఈరోజు నా చిన్ననాటి జ్ఞాపకాలు పొందగలిగాను. శివుని అనుగ్రహం లేకుంటే చేయమైనా కదలదంటారు కదా. దట్స్ ట్రూ అండి, ఖచ్చితం అండి. ఇంకొక విషయం చెప్తున్నాను. నేను వచ్చే దావలో అంటే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఈ టెంపుల్కి వచ్చే మధ్య మార్గంలో ప్రకృతి ఎంత బాగుందంటే నేను ఫీల్ అయ్యాను. అసలుకి ఎంత గ్రీనరీ ఉంది, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ లోయలు. ఎందుకు అండి, హ్యాపీగా రండి, ట్రావెల్ చేయండి, ఆనందాన్ని పొందండి. థ్యాంక్ యూ.